ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద ఒక వీడియో చూసారు కదా, మన సబ్స్క్రైబర్ మార్నింగ్ వీడియో అయితే పంపారు. చాలా బాగొచ్చింది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీ ఫోటోతో చాలా క్రియేట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. వీలుంటే లాస్ట్ వరకు చూసి చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. ఇలాంటి వీడియో వల్ల నన్ను అయితే అడగండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. మీరు సపోర్ట్ ఇచ్చే నేను మరిన్ని కొన్ని వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. మీరు ముందుకైతే డెమో అయితే చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాను. ఒకడిని మించినోడు ఒకడు సాలేగాడు బ్లాక్ లో కొందామన్న మంచి ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది అనేసి చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా యూజ్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది. ఇదేంటంటే మన సబ్స్క్రైబర్ పంపింది మార్నింగు, చూశాను. చాలా బాగొచ్చింది వీడియో కూడా. అలాగే ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు తీసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. అలాగే మన సబ్స్క్రైబర్ వచ్చేసి వీడియో చూస్తున్నారు కానీ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేస్తుంటారు కానీ చిన్న లైక్ అయితే కొట్టడం మర్చిపోతుంటారు. ప్లీజ్ మీ యొక్క లైక్ అనేది మాకు ఎంతో అవసరం. ఎందుకంటే మీరు మాకు ఒక చిన్న లైక్ అయి కొడితే మరిన్ని కొన్ని ఈ సపోర్ట్కి మళ్ళీ ఇంకొక సబ్స్క్రైబర్కి యూజ్ అవుతుంది. ఓకేనా, ప్లీజ్ లైక్ అయితే కొట్టండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాజెక్ట్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఒక వీడియో అయితే పెట్టాను, అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ చూసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి. ఓకేనా, ఇప్పుడు ఆలస్యకుండా మీకు ప్రాసెస్ చెప్తాను. మీ దగ్గర ఏం లేదు, అలర్ట్ మోషన్ ఉంటే చాలు, చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, ఎడిటింగ్ తీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసాను. అలర్ట్ మోషన్కి మీరు ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ 500 ఉంది కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీ ఇక్కడ ఒక ఫాంట్స్ అయితే మెయిన్ ఉండాలి. మీకు డిఫరెషన్లో ఇచ్చేయను ఫాంట్ అనేది, ఫాంట్ అయితే మెయిన్. తర్వాత ఇక్కడ కెమెరా అయితే ఆన్ చేసుకోండి. బాక్సింగ్ తీసి కెమెరా అయితే ఆన్ చేసుకోండి. మీకు ఫాంట్ అనేది ఇచ్చింటాను, ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి. మీ దగ్గర ఫాంట్ ఏమో లేకపోతే ఆ ఫాంట్ ఏమో చిక్కపోతే మీ దగ్గర ఏ ఫాంట్ నో ప్రాబ్లం, ఈ ఫాంట్ అయితే యూజ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫాంట్ అయితే ఆడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఉన్న క్లోజ్ తెచ్చి ఇక్కడ ఇమేజ్ అవుతుంది కదా, ఆ ఇమేజ్ని తీసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద యాడ్ చేసుకోవాలి వాళ్ళకి ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటో ఇక్కడ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటోని క్లిక్ చేసుకోండి, ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుండి మీ దగ్గర 5-6 ఫోటో ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫోటో గెలిచి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ ఫోటో యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఫోటో యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఫోటో ఇలా 1 by 1 మీరు బీట్ మార్కర్ అయితే ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను ఎలా వచ్చాను అలాగే చేయండి, మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఇలా వచ్చిన తర్వాత పైన త్రాటండి ఫుల్ కప్ ప్లేన్ క్లిక్ చేసుకోండి. మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అక్కడ కూడా అడ్జస్ట్మెంట్ పోతే ఇక్కడ మూవీ టైంకి వెళ్ళి ఇక్కడ 2 ఫింగర్స్ అయితే మీరు ఇలా జరుపుకోండి. తర్వాత దీన్ని ఇలా అయితే వేసుకోండి. నెక్స్ట్ ఫోటోని తీసి కలర్ ఫిల్ మీడియం వెళ్ళి ఇలా మీరు 1 by 1 ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మీకు ఏమైనా లాస్ట్ వరకు చేసినట్టయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ అయ్యి గ్యాలరీకి అయితే పోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్. చిన్న లైక్ చేయండి.